అంటే మనోడికి ఈ ప్రాబ్లం అది ఇక్కడే పెట్టుకుంటాం అని చెప్తున్నాం. అదే దానికోసం అంటే వెనకాల చేసుకోవచ్చు. జర్నలిస్ట్ యూనియన్ లో వీఆర్ అఫిలియేటెడ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. మెంబర్షిప్ ఇక్కడే జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కలిసే ఉన్నాం. వీఆర్ నెవర్ సపరేటెడ్ ఆర్ వీఆర్ నాట్ గాన్ ఎనీవేర్. వీఆర్ వెరీ మచ్ ఇన్ ద సిటీ. వీఆర్ వెరీ మచ్ విత్ ద ఆక్యుపేషన్. జర్నలిజం బాగా రీమోడల్ అని బాగా చేశారు. కాబట్టి వీ రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అవర్. మీ మనసులోను మీ స్థలంలోను మా స్థలాన్ని మా ప్లేస్మెంట్ ని కంటిన్యూ చేయండి. ఫోన్ చేసడం జరిగింది. ఆయన వెంటనే లేదు పర్వాలేదు, ఒక 2 నెలలు వాళ్ళకి 2 నెలల వరకు వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత మీకు ఇస్తానని శుభవార్త చెప్పగానే అందరు గ్రూప్ లో పెట్టగానే మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ, అందరూ సూపర్ రెస్పాన్స్ చెప్పి మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు ఈ పక్కన రూమ్ లో మనం బీర్వాల్ పెట్టింది దాన్ని. సంతోషకరం ఏంటంటే ఇవాళ మళ్ళీ మనం అందరం కలవడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. అయితే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏదో ఇప్పుడు బంధము, అది మళ్ళీ కొత్తగా వచ్చిన వ్యవస్థ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోను కూడా. యూనియన్ ఎప్పుడు పుట్టింది, భవనం ఎప్పుడు కట్టారు, అప్పటి నుండి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్కి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫిలిం జర్నలిస్ట్ యూనియన్కి ఒక అభినవ సంబంధం, కుటుంబ బంధం లాగా కొనసాగుతూ వచ్చింది. ఈ భవన నిర్మాణంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర సంఘ కార్యకలాపాలు ఫిలిం క్రిటిక్స్ జర్నలిస్టులు చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి రోజులు, సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యాక్చువల్గా మీ రూము మీకు స్థలాన్ని ఇచ్చిన మంచిగా దాన్ని హ్యాపీగా దానికి తీసుకురావాలి, వాడుకోవాలి, వినియోగంలోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చాను. బట్ నాకు దురదృష్టకరం ఏంటంటే తాళం వేసిపోయిన వారు ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడే అన్నట్టు కొంచెం ఆయనకు ఆ యాక్సిడెంట్ జరగడం అన్నట్టు, తర్వాత ఇక కొంచెము ఆయన కొంచెం డిస్టర్బ్గా ఉండడంతో తర్వాత కమిటీ మారడం, ఇవన్నీ పరిణామాల మధ్యన మనం ఆశించిన స్థాయిలో రాకపోయేసరికి ఏదో ఒక బోర్డు ఉందంటే బోర్డు ఉండే. కానీ నా రిక్వెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అనుబంధ సంస్థల కార్యక్రమాలు హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది, వాళ్ళు నిత్యం గిటగిటలు ఆడతాయి, ఎవరో ఒకరు వచ్చి రావడం. ఆ తర్వాత ఆ పక్కన మామూలుగా వీళ్ళు ఉంటారు, మా ఫిలిం మన స్మాల్ పేపర్ మీడియా మిత్రున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏదైనా కలుసుకోవాలన్నా నలుగురు వచ్చి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం, అంతా ఆ కార్యకలాపాల యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ యాక్టివిటీస్ లేకుండా మనం ఒక రూమ్ ఇవ్వడం అనేది, రూమ్ ఇవ్వడం పెద్ద పని కాదు నాకు. దాన్ని వినియోగంలోకి తెస్తే దానికి అందం ఉంటుంది, ఇచ్చినందుకు మనం క్రిటిక్స్ వాళ్ళకి ఇచ్చినాము అన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక. అవన్నీ మనం గతంలో జరిగిన సమావేశాలకు మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఈసారైనా దయచేసి చేయండి. ఒక రూమ్కే కాదు, రూమ్ డెఫినెట్గా వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ఒక ఆందోళనతో కూడిన వ్యవహారం వాళ్ళది. కనుక వాళ్ళు కూడా మనకు అఫిలియేటెడ్ ఉన్నారు, మీకు కూడా తెలుసు, మనకు అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్గా. ఇప్పుడు ఇంకొకటి జనార్దన్ అన్నాడు అఫిలియేటెడ్ మళ్ళీ మనం తీసుకోవాలని అస్సలు అక్కర్లేదు. రిజిస్ట్రేషన్ అంతే, కానీ మనకు ఆల్రెడీ మన డైరీలో మీ ఫిలిం క్రిటిక్స్ది ప్రతి సంవత్సరం వేసుకుంటూ వస్తున్నాం. మా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ జాబితాలో మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాడ్ అయింది. ఈసారి డైరీలో కూడా మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం. కనుక నా రిక్వెస్ట్, మిత్రుడు లక్ష్మీనారాయణ గారు మనోడు మన మంచి మెజార్టీతో గెలవడము అదొక, అంటే మీకు కూడా అంటే ఫిలిం క్రిటిక్స్ కూడా ఒక గౌరవం లాగా పెరుగుతుంది. రోజు ప్రతి ఒక్క రంగంలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్లో కావచ్చు, హౌసింగ్ సొసైటీ యాక్టివిటీస్లో కావచ్చు, మన ఫిలిం క్రిటిక్స్ సైడ్కి వెళ్ళి యాక్టివ్గా ఉన్నారు. ప్రెస్ క్లబ్లో చాలా కాలం జనార్దన్ కూడా యాక్టివ్గా ఉండే. ఇట్లా ఇదంతా మీరు యాక్టివిటీ పెంచండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొక ప్రత్యేక సంఘం పేరు మీద అది ఇది అని కొంతమంది అమ్మం చేసుకొని తిరుగుతున్నారు. సరే, వాళ్ళ గురించి నేను విమర్శించడం కాదు, కాకపోతే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీగా తెర మీద కనిపిస్తున్నారు, పత్రికలు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నారు వాళ్ళు. కనుక అలాంటి యాక్టివిటీస్లో మీ ఫిల్మ్ జర్నలిస్టుల వెల్ఫేర్స్ కరోనా తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ కరోనా అప్పుడు మంచిగా మామూలుగా చేయలేదు, కరోనా అప్పుడు మ్యాక్సిమం నిలిచారు. ఆ తర్వాత యాక్టివిటీస్ వాళ్ళు వెల్ఫేర్ అని, వాళ్ళు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి హడావుడీలు చేస్తున్నారు. మీరు దాల్చుకుంటే మీ తలాలు దాల్చుకుంటే పెద్ద పని కాదు. వాళ్ళంతా మీద ముందున్న జూనియర్లు, ఇక్కడ ఉద్దండులు ఉన్నారు, ఇక్కడ ఈ వ్యవస్థలో ఉద్దండులు ఉన్నారు. బట్ దాన్ని ఎందుకు కొంచెము ఎవరి హడావుడి, ఎవరి వ్యక్తిగత బిజీ వల్ల దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నా హంబుల్ రిక్వెస్ట్, మీరు యాక్టివిటీస్ పెంచండి. డెఫినెట్గా మీరు జరిగే సమావేశాలు ఇక్కడ పెట్టుకోండి, మీ జనరల్ బాడీ పెట్టుకోండి. మీరు ఏమైనా మాట్లాడాలన్నా కలవాలన్నా ఆ రూమ్ ఇచ్చేంత వరకు కూడా మనకు పక్కన కింద నా ఎదురుగా కూడా ఒక రూమ్ ఉంటుంది, అక్కడ మీరు కూర్చోండి. మీరు వద్దనేటోళ్ళు ఎవరు ఉన్నారు, మీకు ఏదైనా ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలి, మేము వీఆర్ రెడీ.
కనుక మీరు డెఫినెట్ గా మీరు రావచ్చు, మీరు కూర్చోవచ్చు. Thank you so much. అలా అనేది ఏం లేదు. వాళ్ళ యాక్టివిటీస్ కాగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా మనకు ఉంటుంది. Definitely. మీరు రాకపోవడంతో లేరు ఇక అసలు వీళ్ళ యాక్టివిటీస్ లేవు కదా అని చెప్పి మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఓపెన్ ఫ్యాక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు నాగేష్ సార్ వాళ్ళ క్రిటిక్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఇంటి వైపు రావట్లేదు అని ఆయన నాగేష్ సందర్భాలు అన్నారు. సరే ఇక మళ్ళీ ఏదేమైనా మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలి. పూర్వవైపు ఇంకా యాక్టివిటీస్ పెంచి డెఫినెట్ గా అందరూ ఒక్కొక్క రంగంలో మీ వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ తో టచ్ లో ఉండి క్రియాశీలకంగా బాధ్యులుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ సొసైటీస్ లో కాబట్టి దాన్ని చూడాలి. ఇది మీ లెవెల్ మీరు పెంచుకొని మొత్తం ఫిలిం క్రిటిక్ జర్నలిస్ట్ విశ్వాసం మాతో సంఘం ఉంది, మన సంఘం ఉంది అనే రీతిలో మీరు పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి నా మేమంతా మేల్కొంటాం. డెఫినెట్ గా మా కార్యక్రమాలు మనం యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద తెలుగు జర్నలిస్ట్ యూనియన్ లో వీఆర్ అఫిలియేటెడ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. నేను కూడా మెంబర్షిప్ ఇక్కడే జాయిన్ అయ్యాను. అది బాగా గుర్తు నాకు. అప్పటి నుంచి మనం కలిసే ఉన్నాం. వీఆర్ నెవర్ సపరేటెడ్ ఆర్ వీఆర్ నాట్ గాన్ ఎనీవేర్. వీఆర్ వెరీ మచ్ ఇన్ ద సిటీ, వీఆర్ వెరీ మచ్ విత్ ద ఆక్యుపేషన్. జర్నలిజం బాగా రీమోడల్ అని బాగా చేశారు. ఇంకా very బాగా happy. చేశారు. చాలా బాగా కాబట్టి చేశారు. we request you to continue our మీ మనసులోను మీ స్థలంలోను మా స్థలాన్ని మా ప్లేస్మెంట్ ని కంటిన్యూ చేయండి. అంతే. అది రిపోర్ట్ అండి. ఉనికిని, 2 నిమిషాలు ఇప్పుడు మనది అంటే మన వరకు ఈ ప్రాబ్లం అది ఇక్కడే పెట్టుకుంటాం అని చెప్తున్నాం. అదే దానికోసం అంటే నిలబడి ఇక్కడ పెట్టుకుంటే పార్క్ మీద వెనకాల చేసుకోవచ్చు. ఆ? వెనకాల అదే చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఏపీలో మీటింగ్ అదే. సంజయ్ అయితే ఖాళీగా ఉంటుంది. జర్నలిస్ట్ యూనియన్ లో వీఆర్ అఫిలియేటెడ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. నేను కూడా మెంబర్షిప్ ఇక్కడే జాయిన్ అయ్యాను. అది బాగా గుర్తు నాకు. అప్పటి నుంచి మనం కలిసే ఉన్నాం. వీఆర్ నెవర్ సపరేటెడ్ ఆర్ వీఆర్ నాట్ గాన్ ఎనీవేర్. వీఆర్ వెరీ మచ్ ఇన్ ద సిటీ, వీఆర్ వెరీ మచ్ విత్ ద ఆక్యుపేషన్. జర్నలిజం బాగా రీమోడల్ అని బాగా చేశారు. ఇంకా very బాగా happy. చేశారు. చాలా బాగా కాబట్టి చేశారు. we request you to continue our మీ మనసులోను మీ స్థలంలోను మా స్థలాన్ని మా ప్లేస్మెంట్ ని కంటిన్యూ చేయండి. అంతే. అది ప్రెసిడెంట్ రిపోర్ట్ అండి. 2 నిమిషాలు ఇప్పుడు మనది వచ్చారయ్యా అందరూ వచ్చారా? సురేష్ 2 నిమిషాలు 2 నిమిషాలు అనుబంధంగా ఉంది. ఏమైందంటే మనం అప్పటి నుంచి మీరు తెలంగాణ దీన్ని చేసుకున్నాక మనం అప్డేట్ దేనికి చేసుకోలేదు. ఇది మనం యాక్టివ్ చేసిన తర్వాత మీకు యూడబ్ల్యూకి అనుబంధంగా ఒకటి రిజిస్ట్రేషన్ చేయించాలి. చాలా ఏం ప్రభు రండి. సరే లేదు. ఫోటో. మీటింగ్ మాట్లాడు. ఫోటో ఫోటో సార్. ఫోటో తీసుకో. ఒక్క సెకండ్. 2 నిమిషాలు ఏం కాదు ఆయన అంటే అందరూ వచ్చారు బా. అలా ఏం కాదు. సెకండ్ సరే అది నేను కూడా వెళ్ళాలి. ఎస్ తీసుకొని చెప్తాను నేను చెప్తాను. మిత్రులందరికీ నమస్కారం. సైలెన్స్ గిరి. సంతోషకరం ఏంటంటే ఇవాళ మళ్ళీ మనం అందరము కలవడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. అయితే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏదో ఇప్పుడు బంధము అది మళ్ళీ కొత్తగా వచ్చిన వ్యవస్థ అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోను కూడా. యూనియన్ ఎప్పుడు పుట్టింది, భవనం ఎప్పుడు కట్టారు, అప్పటి నుండి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్కి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి ఒక అభినవ సంబంధం, కుటుంబ బంధం లాగా కొనసాగుతూ వచ్చింది. ఈ భవన నిర్మాణంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర సంఘ కార్యకలాపాలు ఫిలిం క్రిటిక్ జర్నలిస్టులు చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి రోజులు సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్గా మీ రూము మీకు స్థలాన్ని ఇచ్చిన మంచిగా దాన్ని హ్యాపీగా దానికి తీసుకురావాలి, వాడుకోవాలి, వినియోగంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చాను. బట్ నాకు దురదృష్టకరం ఏంటంటే ఆ తాళం వేసిపోయిన వారు ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడే అన్నట్టు కొంచెం ఆయనకు ఆ ఇన్సిడెంట్ జరగడం, యాక్సిడెంట్ జనార్దన్ అన్నట్టు తర్వాత ఇక కొంచెము ఆయన కొంచెం డిస్టర్బ్గా ఉండడంతో కొంచెం ఆ తర్వాత కమిటీ మారడం, ఇవన్నీ పరిణామాల మధ్యన మనం ఆశించిన స్థాయిలో రాకపోయేసరికి ఏదో ఒక బోర్డు ఉందంటే బోర్డు ఉండే. కానీ నా రిక్వెస్ట్ ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇచ్చిన అనుబంధ సంస్థల కార్యక్రమం హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది. వాళ్ళు నిత్యం కిటకిటలు ఆడుతుంది, ఎవరో ఒకరు వచ్చి రావడము. ఆ తర్వాత ఆ పక్కన మామూలుగా వీళ్ళు ఉంటారు, మా ఫిలిం మన స్మాల్ పేపర్ మీడియా మిత్రున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏదైనా కలుసుకోవాలన్నా నలుగురు వచ్చి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం, అంతా ఆ కార్యక్రమాల యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ యాక్టివిటీస్ లేకుండా మనం ఒక రూమ్ ఇవ్వడము అనేది, రూమ్ ఇవ్వడం పెద్ద పని కాదు నాకు.
దాన్ని వినియోగంలోకి తెస్తే దానికి ఒక అందం ఉంటుంది, ఇచ్చినందుకు మనం క్రిటిక్స్ వాళ్ళకి ఇది ఇచ్చినాము అన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక. అవన్నీ మనం గతంలో జరిగిన సమావేశాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఈసారైనా దయచేసి మీరు చేయండి. ఒక రూమ్కే కాదు, రూమ్ డెఫినెట్గా వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఒక ఆందోళనతో కూడిన వ్యవహారం వాళ్ళది కనుక వాళ్ళు మొదటి నుండి వాళ్ళు కూడా మనకు అఫిలియేటెడ్ ఉన్నారు, మీకు కూడా తెలుసు. మనతో అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్గా ఇప్పుడు ఇంకొకటి జనార్దన్ అన్నారు అఫిలియేటెడ్ మళ్ళీ మనం తీసుకోవాలంటే అస్సలు అక్కర్లేదు, లెటర్ ఇచ్చేసండి అంతే. కానీ మనకు ఆల్రెడీ మన డైరీలో మీ ఫిలిం క్రిటిక్స్ది ప్రతి సంవత్సరం వేసుకుంటూ వస్తున్నాం. మా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ జాబితాలో మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాడ్ అవుతుంది. రీసెంట్ డైరీలో కూడా మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం. కనుక నా రిక్వెస్ట్ మిత్రులు లక్ష్మీనారాయణ గారు మనోడు మన మంచి మెజార్టీతో గెలవడము అదొక అంటే మీకు కూడా అంటే ఫిలిం క్రిటిక్స్ కూడా ఒక గౌరవం లాగా పెరుగుతుంది. రోజు ప్రతి ఒక్క రంగంలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్లో కావచ్చు, హౌసింగ్ సొసైటీ యాక్టివిటీస్లో కావచ్చు, మన ఫిలిం క్రిటిక్స్ సైడ్కి వెళ్ళి యాక్టివ్గా ఉన్నారు. ప్రెస్ క్లబ్లో చాలా కాలం జనార్దన్ కూడా యాక్టివ్గా ఉండే. ఇట్లా ఇదంతా మీరు యాక్టివిటీ పెంచండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ప్రత్యేక పౌర సంఘం పేరు మీద అది ఇది అది కొంతమంది హమ్మం చేసుకుని తిరుగుతున్నారు. సరే వాళ్ళ గురించి నేను విమర్శించడం కాదు, కాకపోతే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీగా తెర మీద కనిపిస్తున్నారు, పత్రికలు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నారు వాళ్ళు. కనుక అలాంటి యాక్టివిటీస్లో మీ ఫిల్మ్ జర్నలిస్టుల వెల్ఫేర్స్ కరోనా తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ కావాలి. కరోనా అప్పుడు మంచిగా మామూలుగా చేయలేదు, కరోనా అప్పుడు మ్యాక్సిమం నిలిచారు. ఆ తర్వాత యాక్టివిటీస్ కాదు, వాళ్ళు వెల్ఫేర్ అని వాళ్ళు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి హడావుడీలు చేస్తున్నారు. మీరు దాల్చుకుంటే మీ తలాలు దాల్చుకుంటే పెద్ద పని కాదు. వాళ్ళంతా మీద ముందున్న జూనియర్లు ఇక్కడ ఉద్దండులు ఉన్నారు, ఇక్కడ ఈ వ్యవస్థలో ఉద్దండులు ఉన్నారు. బట్ దాన్ని ఎందుకో కొంచెము ఎవరి హడావుడి ఎవరి వ్యక్తిగత బిజీ వల్ల దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నా హంబుల్ రిక్వెస్ట్ మీరు యాక్టివిటీస్ పెంచండి. డెఫినెట్గా మీరు జరిగే సమావేశాల్లో ఇక్కడ పెట్టుకోండి, మీ జనరల్ బాడీలు పెట్టుకోండి. మీరు ఏమైనా మాట్లాడాలన్నా కలవాలన్నా ఆ రూమ్ ఇచ్చేంత వరకు కూడా మన పక్కన కింద నా ఎదురుగా కూడా ఒక రూమ్ ఉంటుంది, అక్కడ మీరు కూర్చోండి. మీకు వద్దనేటోళ్ళు ఎవరు ఉండరు, మీకు ఏది ఉన్నా మీకు ఇక్కడ అరేంజ్మెంట్ చేయడానికి మేము వీఆర్ రెడీ. కనుక మీరు డెఫినెట్గా మీరు రావచ్చు, మీరు కూర్చోవచ్చు, అలా అనేది ఏం లేదు. వాళ్ళ యాక్టివిటీస్ కాగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా మనకు ఉంటుంది. డెఫినెట్గా మీరు రాకపోవడంతో లేరు ఇక అసలు వీళ్ళ యాక్టివిటీస్ లేవు కదా అని చెప్పి మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ ఫ్యాక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు 4-5 సార్లు అసలు క్రిటిక్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు రూమ్ వాళ్ళు ఇంతవరకు వైపు రావట్లేదు అని ఆయన కూడా 4-5 సందర్భాలు అన్నారు. సరే ఇక మళ్ళీ ఏదేమైనా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి. పూర్వవైభవం ఇంకా యాక్టివిటీస్ని పెంచి డెఫినెట్గా అందరూ ఒక్కొక్క రంగంలో మీ వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్తో టచ్లో ఉండి క్రియాశీలకంగా బాధ్యులుగా ఉన్నారు. ఇంతకుముందు సొసైటీస్లో కావచ్చు, ఇంకా అన్ని చోట్ల. దీన్ని మీ లెవెల్లో మీరు పెంచుకొని మొత్తం ఫిలిం క్రిటిక్ జర్నలిస్ట్ విశ్వాసం మావతో మీ సంఘం ఉంది, మన సంఘం ఉంది అనే రీతిలో మీరు పనిచేస్తే బాగుంటుందని చెప్పి నా హంబుల్ రిక్వెస్ట్. మీకు ఈవెంట్ మేము ఎప్పుడు ఉంటాం. డెఫినెట్గా మా కార్యక్రమాల్లో కూడా మన మదర్ ఆర్గనైజేషన్ టీయూడబ్ల్యూజే ఇవన్నీ అనుబంధ సంస్థలన్నీ మనకు పిల్లలు లాంటివి. వాస్తవ ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడాలంటే హైదరాబాద్ జర్నలిస్ట్ హిస్టారికల్, హెచ్యుజే హిస్టారికల్, ఫిలిం క్రిటిక్స్ హిస్టారికల్, ఫోటో జర్నలిస్ట్ హిస్టారికల్. అందుకే ఫోటో జర్నలిస్ట్ యాక్టివిటీ బాగా పెంచినాం. వాళ్ళకు రూమ్ ఇచ్చినాం, వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారు, మంత్రులను ఇన్వైట్ చేసుకున్నారు. ఎక్సలెంట్గా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు కూడా ఆ దిశలో వెళ్తారని వెల్కమ్ పలుకుంటూ డెఫినెట్గా 2-3 నెలలు వాళ్ళు పోయినాక మళ్ళీ మీరు మీకు అప్పటి వరకు మీరు రావచ్చు, కూర్చోవచ్చు, మీ కార్యక్రమం చేసుకోవచ్చు.